మునక్కాయ మసాలా కర్రీని చేసుకుందాము. ముందుగా మునక్కాయలని చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్దిగంత అల్లం, కొద్దిగన్ని వెల్లుల్లి, కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత ఎండు కొబ్బరి, మీడియం సైజులో ఉన్న టమాటాని కట్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని కొద్దిగంత ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీంట్లోకి పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగంత ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక మనం చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది 2 మినిట్స్ తర్వాత ఉప్పు, కారం, కొద్దిగంత గరం మసాలా వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోకి హాఫ్ గ్లాస్ అన్ని వాటర్ పోసుకొని 4 to 5 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఇది ఉడుకుతున్నప్పుడు మనం కట్ చేసుకున్న మునక్కాయలను కూడా వేసుకొని కొద్దిసేపు ఉడకనివ్వాలి. ఇప్పుడు కొత్తిమీర వేసుకొని ఒక 30 సెకండ్స్ వరకు ఉంచి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.